నమో నారసింహ గోవింద గోవింద. రాజ్యలక్ష్మి సమేత పృథులగిరి నారసింహ గోవింద. పంచాననాద్రివాస గోవింద. పంచకొండల నివాస నారసింహ గోవింద. నమో నారసింహ గోవింద. రాజ్యలక్ష్మి సమేత పృథులగిరి నారసింహ గోవింద. నమో నారసింహ గోవింద. నమో నారసింహ గోవింద. అన్నదాత 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 నమో నారసింహ గోవింద గోవింద. ప్రహ్లాద రక్షిత నారసింహ గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నమో నారసింహ గోవింద గోవింద. భక్త మహాశైలరా, భగవంతుడు అయ్యా ఎవరు కొంచెం ఎవరు మాట్లాడుకుంటుంటే మేము చెప్పే మాటలు వినిపిస్తాయి అందరికీ. భగవంతుడు మనకి అరణ్యంలో అన్నాన్ని పెడుతూ ఉన్నాడు. ఒకప్పుడు అందరికీ తెలుసు పరిస్థితి ఎలా ఉండేదో. ఇక్కడ స్వామిని దర్శించుకొని మనం మరలా మన ఇళ్ళకి వెళ్ళిన దాకా, కొండ దిగిన దాకా ఏమీ దొరికేవి కాదు. అట్లాంటిది ఆ నారసింహస్వామి రాజ్యలక్ష్మి సమేతంగా కూడి మనకు ఆకలిని తీరుస్తూ ఉన్నాడు. మనకి కళ్ళతో ఆనందాన్ని కలిగించాడు ఆయన చూసిన తరువాత. అలాగే కడుపులో ఉన్నటువంటి ఆకలిని కూడా తీర్చాలనే ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకని మీ వంతుగా కూడా మీరు సహాయ సహకారాలు దీన్ని చేసి 10 మందికి దీనిని అందించాలి. ప్రతి వారము మనకి అరణ్యంలో నరసింహస్వామి అన్నాన్ని పెడుతూ ఉన్నాడు. దీనిని మనము కాకుండా మనకు తెలిసిన వారికి 10 మందికి కూడా తెలియజేయాలి. తెలియజేసి భగవంతుడి ప్రసాదము కొండపైన దొరుకుతుంది అని చెప్పండి అందరికీ. ఆ తిన్నటువంటి మీరందరూ కూడా అందరికీ ఈ అవకాశాన్ని అందించండి. ప్రతి వారు ఈ కార్యక్రమంలో సహకరించండి. మీ వంతుగా ఒక వారము స్వామికి అన్నదాన కైంకర్యం చేయాలి భక్తులకి అంటే ఒక 10,000 అవుతుంది. మీ శక్తి కొలది మీ 10,000 కానీ మీరు ఇక్కడ ద్రవ్యాన్ని మీకు సమర్పిస్తే మీ పేరు మీద ఇక్కడ అలా బోర్డు రాసి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన కైంకర్యం జరుగుతూ ఉంటుంది. అలాగే మేము అంత డబ్బులు ఇవ్వలేమన్నవారు మీకు తోచిన శక్తి కొలది భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని ఇక్కడ సమర్పిస్తే 10 మందికి మనము కూడా అన్నదానం చేసిన వారం అవుతాం. అలా అందరం చేద్దాం. జయ హో నారసింహ భగవాన్కి. నమో నారసింహ భగవాన్కి. అన్నదాత అన్నదాత అన్నదాత. అందరూ కూడా ఏ ప్రసాదాన్ని కూడా పారవేయవద్దు. మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ. ఆ తిన్నటువంటి ప్రసాదాన్ని భగవంతుడు మనకిస్తున్న ప్రసాదంగా భావన చేసి అందరూ చెప్పులు ఇప్పి తీసుకోవాలి. మీరు ఎక్కడైనా కూడా అన్నం తినేటప్పుడు చెప్పులు ఇప్పి మాత్రమే తినాలి. అది మనము భగవంతుడికి మన లోపల ఉండి ఆయన ఆరగిస్తూ ఉంటాడు అనే భావనతో దానిని మనం స్వీకరించాలి. అందరం అలా చేద్దాం. జై నారసింహ. జై జై నారసింహ.